ఈరోజు మనము 7 days ఫ్లోరిడా ట్రిప్ వేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ వస్తుంది. నేను వ్యాపిల్ హౌస్లో ఉన్నాను. సో ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనేసి. ఇండియాలో మీరు ఆల్రెడీ వ్యాపిల్స్ తినే ఉంటారు, కానీ ఇక్కడ వ్యాపిల్స్ కొంచెం ఇంకా అథెంటిక్గా ఉంటాయి అన్నమాట. దీన్ని హ్యాష్ బ్రౌన్స్ అంటారు. హ్యాష్ బ్రౌన్స్ అంటే ఏం లేదు, బంగాళదుంప ఉంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి గ్రిల్ చికెన్ ప్లస్ హ్యాష్ బ్రౌన్స్ అండ్ టోస్ట్. ఇదే గ్రేహౌండ్ బస్. దీనిలోని ఆల్ ఓవర్ యూఎస్ ట్రావెల్ చేయొచ్చు. 1.5 hours అట్లాంటా రీచ్ అయిపోతాం. ఈ ట్రక్లోని ఫుల్గా లోడ్ చేసేస్తారనమాట. అట్లాంటా వచ్చేసాం మనము. గోదావరి రెస్టారెంట్కి వెళ్ళాం కదా, అందులో ఫుడ్ లేదంట, బిర్యానీ సోల్డ్ అవుట్. బాగుంది కదా రెస్టారెంట్. మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే బిర్యానీస్ మాత్రమే ఆర్డర్ ఇచ్చాము. మా రూమ్ వచ్చేసి $85 పడింది. డేకి ఎంత ఖర్చు అయింది అనేది మీకు ఈ ఎండ్ ఆఫ్ ద ట్రిప్లో. జాక్సన్ స్ట్రీట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఈరోజు మనము 7 days ఫ్లోరిడా ట్రిప్ వేస్తున్నాము. ఆల్ ద వే ఫ్రమ్ షార్లెట్ టు ఫ్లోరిడా. సో ఈ 7 days ప్రతి ఒక్క డే నేను ఏదేది చేయగలుగుతానో, ఏమేమి చేస్తానో, ఏమేమి చూసానో అవన్నీ మీకు కూడా చూపిస్తాను. నా ప్రతిరోజు ఒక్కొక్క వ్లాగ్ వస్తుంది. సో స్టే ట్యూన్ టు శ్రీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో ఇప్పుడు కరెంట్ నేను వ్యాపిల్ హౌస్లో ఉన్నాను. సో ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనేసి కరెక్ట్గా షార్లెట్ నుంచి అట్లాంటా వెళ్ళే రూట్లో ఉన్నాను. సో నేను ఎక్కడ ఆగానో చూపిస్తాను. వ్యాపిల్ హౌస్ అనేది ఏంటంటే ఒక అమెరికన్ రెస్టారెంట్ అనమాట. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో నేను తినే ఫుడ్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను మీకు. నేను ఆర్డర్ చేస్తాను ఫుడ్ ఇప్పుడు. కెన్ ఐ గెట్ వన్ చికెన్ ఆమ్లెట్ విత్ జలాపెనోస్? Chicken omelet, just chicken, you want cheese? Yeah, little cheese on it. Okay, chicken, cheese, jalapeno. Okay. Yeah. Yep. And Hash browns or anything? yeah, no, I don't want hash browns. I need one toast. Okay. One toast and one chocolate chip waffle. సో నేను చాక్లెట్ చిప్ వాఫిల్ అనేది ఆర్డర్ చేశాను అనమాట. ఇండియాలో మీరు ఆల్రెడీ వాఫిల్స్ తినే ఉంటారు, కానీ ఇక్కడ వాఫిల్స్ కొంచెం ఇంకా అథెంటిక్గా ఉంటాయి అన్నమాట. బేసికలీ ఇది బ్రేక్ఫాస్ట్ ప్లేస్ అనమాట, బట్ ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ కోర్స్ మీల్ దొరకదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మీల్ మాత్రమే దొరుకుతుంది. సో నేను బ్రేక్ఫాస్ట్ మీల్ ఆర్డర్ చేశాను, ఒక టోస్ట్, దాని తర్వాత ఒక ఆమ్లెట్ ఆర్డర్ చేశాను అండ్ ఒక చాక్లెట్ చిప్ వాఫిల్ ఆర్డర్ చేశాను. సో మన ఫుడ్ గురించి వెయిట్ చేసేద్దాం. ఓకే, ఫుడ్ వచ్చాక మీకు చూపిస్తాను నేను ఏం ఆర్డర్ చేశాను అని. ఇప్పుడు ఆ వ్యాపిల్ హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇది ఓల్డ్ వింటేజ్ లుక్ వస్తుంది మీకు. చూసారా ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చాలా బాగుంది కదా. ఇది రెస్టారెంట్, ఇది ఒక డైనర్. బాగుందా? సో ఇప్పుడు ఈ ట్రావెల్కి ఒక రీజన్ ఉంది. నేను ఏమనుకుంటున్నానంటే మనము బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకున్నాను నేను బేసికలీ. అది యూఎస్లో ఎందుకు చేయకూడదు అని. సో ఈ వీడియో మొత్తంలో ఈ 7 days నేను పర్ డే ఎంత ఖర్చు పెట్టాను, ఏంటి నా స్టేకి ఎంత అయింది, నా ట్రావెల్కి ఎంత అయింది అనేది అప్డేట్ ఇస్తాను. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ లిమిట్ మై సోర్సెస్ అనమాట. ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా బడ్జెట్లోనే అన్ని ప్లేసెస్ కవర్ చేయగలిగితే అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాను. ఇంకా తప్పదు అనుకుంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, బట్ స్టిల్ ఐల్ ట్రై మై బెస్ట్. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం 7 days ఫ్లోరిడా ట్రిప్ వెళ్తున్నాం కదా. ఈ ఫ్లోరిడా ట్రిప్లోని నేను ఏం చేయాలనుకుంటున్నానంటే మోస్ట్ ప్రాబబ్లీ నాకైనంత వరకు కూడా నేను ఖచ్చితంగా బడ్జెట్లోనే ట్రావెల్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. అంటే యూఎస్లో కూడా ఎందుకు బడ్జెట్లో ట్రావెల్ చేయకూడదు అని నాకు అనిపించింది. సో నేను బేసికలీ నాకు ఇంకో 3 friends కలిసి వెళ్తున్నాం అనమాట. సో మేము ఒక కార్ రెంట్ చేసాము. ఆ కార్ ప్రైస్ పెడతాను. ఆ కార్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ ఏంటంటే స్టిల్ 7 days కాబట్టి దట్స్ ఫైన్. అండ్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్గా వెళ్ళాలి కాబట్టి
అండ్ ఇక్కడ బస్సెస్లోని వాటిలో మనం ట్రావెల్ చేయలేము. సో మోస్ట్ ప్రాబ్లీ నేను కార్ అయితే రెంటల్ చేసుకున్నాను. అండ్ నా స్టే అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్ నా ఫుడ్, నేను తిరిగే ప్లేసెస్ ఇవన్నీ కూడా ప్రతిరోజు మీకు చూపిస్తాను నేను. సో బట్ ఏంటంటే ఒక డే ఎండ్ అయిన తర్వాత ఈరోజు నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది మీకు చెప్తాను. ఓకే, మోస్ట్ ప్రాబ్లీ బడ్జెట్లో అవ్వాలనుకుంటున్నాను. అదే అవ్వకపోతే ఏం చేయలేము. బట్ మోస్ట్లీ నేను ఈ ట్రిప్కి కావాల్సిన ఈ ట్రిప్ ఎందుకు అని అంటే ఫుడ్ యాజ్ వెల్ యాజ్ ట్రావెల్. సో మన ఛానల్ ఎస్పెషలీ మెంట్ ఫర్ ఫుడ్ అండ్ ట్రావెల్ కదా. నేను తినే అథెంటిక్ ఫుడ్స్, ఒక మంచి యూనిక్ రెస్టారెంట్స్, యాజ్ వెల్ యాజ్ లైక్ నేను తిరిగే ప్లేసెస్ ప్రతిదీ కూడా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇదేమో దీన్ని హ్యాష్ బ్రౌన్స్ అంటారు. హ్యాష్ బ్రౌన్స్ అంటే ఏం లేదు, బంగాళదుంప ఉంది కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి దాన్ని ప్యాన్ మీద ఫ్రై చేస్తారు. దాని మీద ఎలపినోస్ చీజ్ వేస్తారనమాట. ఇదే చాక్లెట్ చిప్ వాఫిల్, ఇది డెజర్ట్, ఇది బ్లూబెర్రీ వాఫిల్. అండ్ ఇదేమో చికెన్ ప్లస్ హ్యాష్ బ్రౌన్స్, చికెన్ హ్యాష్ బ్రౌన్స్ బౌల్ అది. ఇదేమో గ్రిల్ చికెన్ ప్లస్ హ్యాష్ బ్రౌన్స్ అండ్ టోస్ట్. ఇప్పుడు నేను ఆర్డర్ చేశాను కదా చికెన్ ఆమ్లెట్ విత్ టోస్ట్. సో ఇది మా లంచ్. సో గైస్ చూసాను కదా నేను ఆమ్లెట్ ఆర్డర్ చేశానని, ఇదే. ఆమ్లెట్ అయితే ఫుల్ ఫ్లఫీగా ఉంది. చికెన్ బాగుంది, గ్రిల్డ్గా. నైస్. చాలా బాగుంది. కొంచెం చికెన్లో సాల్టీగా అనిపిస్తుంది. చికెన్ కొంచెం సాల్టీ అనిపిస్తుంది. ఆమ్లెట్లో అంతేం లేదు. ఇలా చికెన్ సపరేట్ గ్రిల్ చేసి ఆమ్లెట్లో వేసినట్టున్నారు. సో ఓవరాల్గా అయితే బాగుంది. ఇప్పుడు టోస్ట్ తింటున్నాను బటర్తో. ఈ బటర్ మంచి భలే ఉంది, సాల్టీగా ఉంది. భలే ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఆకలి మీద ఉన్నాను, నాకు నచ్చేస్తుంది, కానీ బాగుంది ఓవరాల్గా. ఈ ట్రిప్లో ఆగి ఒక దగ్గర ఎగ్జిట్ తీసుకొని ఎగ్జిట్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో తినడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. చూసారా, వాఫుల్, చాక్లెట్ చిప్ వాఫుల్. స్వీట్ అయితే వెళ్ళిపోతుంది లోపలికి. స్వీట్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది లోపలికి. Because I have sweet tooth. Thank you, Strees Food and Travel, for visiting Waffle House. Thank you. అయిపోయింది మా లంచ్. ఇప్పుడు మళ్ళీ మేము బ్యాక్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఆ జర్నీ స్టార్ట్స్ టు అట్లాంటా. సో మధ్యలో ఏమైనా మంచి గ్లింప్సెస్ దొరికితే తీస్తా. ఐ షో యూ దట్ యాజ్ వెల్. ఓకే, సో ఇదే గ్రౌండ్ బస్సు. సో ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెల్ చేసి దీనిలోని కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో రెస్ట్ రూమ్స్ ఏమి ఉండవు. వీళ్ళు ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడే మీరు అన్నీ చేయాల్సి వస్తుంది. బట్ ఏంటంటే కంఫర్ట్ అంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ ఈస్ వెరీ కంఫర్ట్. బట్ స్టిల్ ఏంటంటే బడ్జెట్ ట్రావెలింగ్ చేయాలంటే దీనిలో కూడా చేయొచ్చు. యూఎస్లో మీరు అన్ని స్టేట్స్ తిరగచ్చు. ఇదే గ్రేహౌండ్ బస్. సో మనం జర్నీ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఒక 1.5 hour అయింది స్టార్ట్ అయ్యి లంచ్ చేసి. 1.5 hour తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నాము. సో ఇక్కడ ఒక రెస్ట్ ఏరియా కాదు ఇది, ఎగ్జిట్ తీసుకొని ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తా మీ అందరికీ. ఓకేనా, చెప్పాం కదా గ్యాస్ స్టేషన్ ఆగామని చెప్పేసి. ఇదే గ్యాస్ స్టేషన్. ఆ పక్కనే వెండీస్ కూడా ఉంది, అదే పైలట్ అనే గ్యాస్ స్టేషన్. సో బేసికలీ ఇదంతా ఏంటంటే చూసారా, అక్కడ అన్ని ట్రక్స్ పార్క్ చేసి ఉన్నాయి. యుఎస్లో మొత్తం వరకు మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు స్టోర్స్లో చూసే ప్రతి ఒక్క ఐటెం కూడా
ఈ ట్రక్స్ నుంచే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి. సో ఇప్పుడు మన స్టాప్ అయిపోయింది, విల్ స్టార్ట్. ఓకే, మనము స్టార్ట్ అయిపోయి అట్లాంటాలో రీచ్ అయిన తర్వాత మనం వీలైన వరకు కవర్ చేసేద్దాము అట్లాంటాలోని. లేదు కవర్ చేయలేకపోతున్నాం అని అంటే చూద్దాం, మోస్ట్లీ ఎంత కవర్ చేయగలిగితే అంత కవర్ చేద్దాము, లేకపోతే రిటర్న్ వచ్చినప్పుడు కొన్ని ప్లేసెస్ చూద్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం జార్జియాలోకి ఎంటర్ అవుతున్నాం. చూసారా సన్సెట్ ఎలా ఉందో, ఆరెంజ్గా ఉంది కదా స్కై. గాయస్ చూసారా అట్లాంటా వచ్చేసాం మనము. ఇప్పుడు ప్రజెంట్ డెకేటర్ అనే లొకేషన్లో ఉన్నాము. ఇక్కడేమో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. సో బావర్చి అని ఒక రెస్టారెంట్ ఉన్నదన్నమాట ఇక్కడ దగ్గరలో. సో ఇప్పుడు ఈ బావర్చిలోని ఫుడ్ ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాం. వెళ్ళి లోపల ఏమున్నాయి ఐటమ్స్ చూసి ఈరోజు నైట్కి ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదాం. ఓకే, సో వీలైతే ఇంకేమైనా ప్లేసెస్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు, డే 1 కాబట్టి. అవ్వకపోతే రిటర్న్లో వచ్చినప్పుడు చూడాలి. ఇంకా రేపు మార్నింగ్ లేచి ఫ్లోరిడాకి స్టార్ట్ అయిపోవాలి. సో ఇంకో బావర్చిలోకి వెళ్తున్నాము, ఆర్డర్ ఇచ్చేస్తాం. ఇదేమన్నా ఇప్పుడు ఆర్డర్ చేసే రెస్టారెంట్ బావర్చి. అందులో ఫుడ్ లేదంట, బిర్యానీ సోల్డ్ అవుట్. సో దీనికి వచ్చాను ఇండియన్ కిచెన్కి, దేశీ తడకా అని చెప్పేసి. చూసారు ఎంట్రన్స్లో భలే ఉంది కదా. సో దేశీ తడకా అని చెప్పాం కదా, ఇదే రెస్టారెంట్. ఇక్కడికి వచ్చాం కదా, ఫుడ్ ఆర్డర్ ఇద్దాం. బాగుంది కదా రెస్టారెంట్. ఇది డెకేటర్లో ఉంది, జార్జియా. సో మీరు ఎవరైనా ఈ వేలో వెళ్తే యూ కెన్ స్టాప్ బై. ఇంకా నేను ఫుడ్ ఆర్డర్ చేయలేదు, ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత బాగుంటే చెప్తా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. సో దేశీ తడక మెన్యూ ఇది. సో మేము ఏం ఆర్డర్ ఇచ్చామంటే బిర్యానీస్ మాత్రమే ఆర్డర్ ఇచ్చాము, ఎందుకంటే ఇప్పుడు మాకు కూర్చొని డైనింగ్ చేసే అంత టైం లేదు. సో మేము ఏం బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చామంటే చికెన్ దమ్ బిర్యానీ ఒకటి, మటన్ దమ్ బిర్యానీ ఒకటి, చికెన్ బోన్లెస్ బిర్యానీ ఒకటి, ఇంకా మటన్ దమ్ బిర్యానీ ఇంకొకటి. సో 4 బిర్యానీస్ ఆర్డర్ ఇచ్చాము. సో చూద్దాం, అంటే మేము 4 పీపుల్ ఉన్నాం కదా. సో గైస్ ఇప్పుడు టైం 9 అయింది, 9 అయిందనమాట. సో చూడాలి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాము. ఇంక ఇక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత మేము ఇంకా ఒక 1.5 hour జర్నీ చేస్తే మా రూమ్ ఉంటుంది. బికాజ్ చెప్పాను కదా మనం బడ్జెట్లో ట్రావెల్ చేస్తామని చెప్పేసి. సో మా రూమ్ వచ్చేసి $85 పడింది. డెకేటర్ నుంచి 1.5 hour పడింది మాకు. సో అక్కడికి వెళ్ళాలి. ఈ లోపు లోకల్లోని సిటీలో ఏమైనా వ్యూస్ కానీ ఏమైనా ఉంటే కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ బేసికల్లీ మేము బావర్చిలోని ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం అనమాట, కానీ బావర్చిలో బిర్యానీస్ లేవని చెప్పారు. సో ఇప్పుడు స్టార్టర్స్ ఇవన్నీ అలా అంత కాంప్లికేట్ చేయాలనుకోవట్లేదు, బికాజ్ జర్నీలో ఉన్నాం కాబట్టి. రైస్ ఐటమ్ అయితే బెటర్ అని చెప్పేసి బిర్యానీ తీసుకున్నాము. బిర్యానీ తీసుకుందాం అనుకుంటే కింద బిర్యానీ లేదంటే పైన దేశీ తడకా అని ఒక కొత్త రెస్టారెంట్ ఉంది, ఇందులో ఉన్నది బిర్యానీ. ఆల్రెడీ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, 2 మటన్ దమ్ బిర్యానీ, ఒక చికెన్ బోన్లెస్, ఒక చికెన్ దమ్ బిర్యానీ అని. సో అది ఆర్డర్ ఇచ్చాము. సో బేసికలీ ఇక్కడ నుంచి అంటే షార్లెట్ నుంచి ఆల్మోస్ట్ 9 hours ప్లస్ అయితే వెళ్ళిపోతాను ఫ్లోరిడా. కాకపోతే మేము ఏం చేసామంటే ఈరోజు నైట్ అట్లాంటాలో స్టే చేద్దాం అనుకుంటున్నాం, మార్నింగ్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాం. బికాజ్ ఏంటంటే ఇప్పుడు నైట్ అంతా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోయాం అనుకోండి, సో మార్నింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా, మనం వేరేవేవి చూడలేము. సో నైట్ స్టే చేసేసి మార్నింగ్ వెళ్దామని ప్లాన్ చేసాం అనమాట.
గైస్ ఇప్పుడు మనం జాక్సన్ స్ట్రీట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ బ్రిడ్జ్ చూపిస్తా ఇప్పుడు మీకు. సో అది వన్ ఆఫ్ ద ఫేమస్ బ్రిడ్జ్ అనమాట అట్లాంటాలో. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మీకు అది క్యాప్చర్ చేసి చూపిస్తాను. ఆ సిటీ వ్యూ నేను ఏమనుకుంటున్నానంటే నా దగ్గర ఉన్న ఆస్మో పాకెట్ 3తోని షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో షూట్ చేసి ఆ ఫుటేజ్ కూడా ఇందులో పెడతా, చూడండి ఓకేనా. సో అది చూసిన తర్వాత మీలో చాలామందికి ఒక ఇంప్రెషన్ అయితే వస్తుంది, అది ఎక్కడో చూసామే అని చెప్పేసి. అది ఎక్కడ చూసారో మీరు కామెంట్ చేయండి, లేదంటే నేనే వీడియో ఎండ్లో చెప్పేస్తాను. ఓకే, అదిగోండి వచ్చాం డౌన్ టౌన్. వీఆర్ క్లోజ్ టు అట్లాంటా డౌన్ టౌన్. ఇంకా 1 minute డిస్టెన్స్లో ఉన్నాము ఈ జాక్సన్ స్ట్రీట్ బ్రిడ్జ్కి. మనం ఇప్పుడు జాక్సన్ స్ట్రీట్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనం అట్లాంటా డౌన్ టౌన్లోని ఉన్నాము. సో ఈ డౌన్ టౌన్ వ్యూ అంతా చూడండి. సో గైస్ ఇప్పుడు చూస్తున్నారు కదా, మనము ఫ్లూటన్ కౌంటీ దగ్గర ఉన్నమాట. ఇది అట్లాంటా గవర్నమెంట్ సెంటర్. ఇది ఇప్పుడు ఇందాక మీరు వైట్గా బిల్డింగ్ చూసారా, అది కోర్ట్ హౌస్, అట్లాంటా కోర్ట్ హౌస్ అది. గైస్ ఇప్పుడు మళ్ళీ మనం బ్రిడ్జ్ మీదకి ఎంటర్ అవుతున్నాము. ఇదే ఆ బ్రిడ్జ్. సో ఇక్కడ నుంచి సిటీ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. గాయ్స్ ఇదే జాక్సన్ స్ట్రీట్ బ్రిడ్జ్. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. సో బేసికలీ మీరు ద వాకింగ్ డెడ్ సిరీస్ చూస్తే ఇక్కడ నుంచి ఒక షాట్ ఉంటుంది. అదేం షాటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు ఎంత బాగుందో సిటీ వ్యూ. చూసారు కదా ఈరోజు ట్రిప్. సో ఇది డే 1. ఇప్పుడే రూమ్కి వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1:30 in the night. రూమ్కి వచ్చి అందరూ సెటిల్ డౌన్ అవుతున్నారు, నేను కూడా సెటిల్ డౌన్ అవుతున్నాను. ఇందాక ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కదా, అది తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఆ ఫుడ్ మేము తినేసి రెస్ట్ తీసుకుంటాను. రేపు మేము తీసుకున్న రూమ్ ఎలా ఉందో ఆ రూమ్ టూర్ కూడా చేస్తాను. ఓకే, అండ్ ఈ 7 daysలో, ఈ 7 days ట్రిప్లో డేకి ఎంత ఖర్చు అయింది అనేది మీకు ఈ ఎండ్ ఆఫ్ ద ట్రిప్లో లాస్ట్ వీడియోలోని నేను సమ్మరైజ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. ఓకే, అంటిల్ దెన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.